నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈడ చిరునవ్వులు చిందిస్తున్నటువంటి వ్యక్తి పేరు మోహన్ కృష్ణ. ఇతగాడు సాక్షి విలేకరు అనమాట. ఈడేదో గొప్ప పని చేసి వచ్చి ఈడ పక్కన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంక ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు అన్నట్టు, ఇంక కాబోయే సీఎం ఆయన అన్నట్టు, ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నట్టు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. అసలు చేసిందే చోరు పని, చెత్త పని. ఈయన చేసిన పని ఏంది? అసలు వీళ్ళకు వైసీపీ వాళ్ళకి ఏ విధంగా ఉండదంటే, వీళ్ళు పచ్చి దొంగలు, గజి దొంగలు. వీళ్ళు చేసినటువంటి ప్రతి పనిని పక్కన వాళ్ళపైన నెట్టేయడం వీళ్ళకు సునాయాసంగా, అంత సులభంగా అలవాటు అనమాట. అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంది? తిరుమలలో మొన్న 4వ తారీఖున అక్కడ మద్యం బాటలు దొరికినాయి. సరే, ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు ఈ రోజున ఇక్కడ, కానీ అక్కడ తిరుమలలో అక్కడ మాదిరి మద్యం బాటలు లభించడం, లేకుండా సిగరెట్ పేకలో, లేకుండా ఆ గతంలో ఉన్నట్టు ఆ గంజాయి కావచ్చు, ఆ మధ్య కాలంలో ఆ బిర్యానీ పొట్లాలు ఈ మాదిరి లభించడం అనేది నిజంగా పాపమైన పని. ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా ఇటువంటి వాళ్ళు కొంతమంది తయారైపోయినారు. ఏదేమైనా అక్కడ మనం 4వ తారీఖున జరిగినటువంటి వ్యవహారం, అక్కడ మద్యం సీసాలు దొరికినాయంటే వీరు ఎక్కడా తావులేనట్టు అక్కడ ఏందో తిరుపతిలోనో కింద ఇంకేడనో పల్లెటూరులోనో తాగొచ్చు కదా. తిరుమలకు పోయి తాగాల్సినటువంటి అంత పనే ఉండదు. ఎవరికైనా దేవుళ్ళే కదా, వాళ్ళ మత విశ్వాసాలు బట్టి వాళ్ళు ముందుకెళ్తానే ఉంటారు. అయితే తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఇలాంటి వాళ్ళు ఇలాంటి కార్యాలు ఒడిగట్టడం అనేది నిజంగా దారుణమైన విషయం. సరే, ఇతని పేరేమో మోహన కృష్ణ, ఇతగాడి పేరు కోటి. మొత్తం వ్యవహారం నడిపించిందంతా వీళ్ళ వెనకలు ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నవీన్ అనేటువంటి వ్యక్తి. జరుగుతుంది ఇప్పుడు సహజంగా కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉన్నది. ప్రతిదీ అంటే ఒక 15 రోజులకు ఒక సంక్షేమ పథకము, లేదా 2 నెలలకు ఒకటి, లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నది. ఒకవేళ రూట్ లెవెల్లో అంటే పైనటువంటి నాయకులు సీఎం హోదాలోనో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలోనో, అదేవిధంగా మినిస్టర్ హోదాలోనో వాళ్ళు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ అయ్యేదానికి అక్కడక్కడ కొన్ని తప్పిదాలు జరగడం సహజం. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలను అక్కడ ఆ లూప్ హోల్స్ తీసి మీరు మీ పేపర్లోని పాటు ఎలివేట్ చేసి ఇక్కడ తప్పు జరుగుతాను సార్ అని చెప్తే మన రాష్ట్రానికి మరింత అభివృద్ధి చెందే విధంగా, మరింత రాష్ట్ర ప్రజల్లో చైతన్యం కలిగే విధంగా, ఏ యొక్క ₹1 ఫండ్ కూడా కుంటుపడకుండా సక్రమంగా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాటి జోలు పోకుండా వీళ్ళు నిరంతరం తిరుమల వెంకటేశ్వర స్వామి పైన కక్ష కట్టినట్టు, కేవలం ఏమాత్రం చిన్నపాటి పాపభీతి కూడా లేకుండా టార్గెట్ తిరుమల వెంకటేశ్వర స్వామి అనే విధంగా వీళ్ళు చేస్తూ వస్తున్నారు. అసలు వీళ్ళే ఆ రోజు మద్యం బాటలు ఆడ పెట్టారని నేను స్పష్టంగా చెప్తా. అదేందువా వాళ్ళు ఏది చేసా కూడా మీరు ఎత్తుకొని వైసీపీ వాళ్ళపైన వేస్తున్నారు, సాక్షి విలేకరులపైన వేస్తారని చెప్పి మీరైతే క్వశ్చన్ ఇచ్చో ఖచ్చితంగా వేయాలి ఇక్కడ. ఊరికే వైసీపీ వాళ్ళ మాత్రం ఏదైనా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ పక్కన వాళ్ళపైన రుద్దేటువంటి వ్యక్తిత్వం అవి టీడీపీ వాళ్ళకు ఉండవని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మరోసారి చెప్తున్నాను. అసలు దాంట్లో వీళ్ళు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారో నేను స్పష్టంగా వీడియోలో చూపిస్తాను, చూసే ప్రయత్నం చేయండి. వీడియో చూడండి, స్పష్టంగా అర్థమవుతుంది. తిరుమలలో అక్కడ కౌస్తుభం ఏదైతే ఉంటుందో ఆ భవనం దగ్గర జరిగినటువంటి వ్యవహారం అది. అక్కడ పొదల్లో ఎత్తుకొని పోయి ఆ కాలిబాటలు వేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఇక్కడ చిరునవ్వులు చిందించేటువంటి వ్యక్తి, ఇంకా ఇతను వైసీపీ కార్యకర్త కోటి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇతను నెమ్మదిగా ఒక్కొక్క బాటలు అక్కడికన్నా ఏదైనా బాటలు కనపడితే పోలీసులు కొంగ నల్లగొట్టేస్తారు అని చెప్పి నెమ్మదిగా చీమ కదా ఏదైతే ఆ యొక్క చక్కెర ఎత్తుకోబోతుందో, లేకుండా దానికి సంబంధించినటువంటి తిండి గింజలు ఎత్తుకోబోతుందో ఆ మాదిరి మద్యం సీసాలు ఒక్కొక్కటిగా తరలిస్తూ ఉన్నాడు అక్కడ. మన ఏదే అంత చదువులు చదివి విలేకరిగా ఉన్నటువంటి ఈ సాక్షి ప్రతినిధి అనమాట ఇతను, విలేకరి. ఏమి దారుణాలు రా నాయన, ఏం బుద్ధులు రా స్వామి. ఇక్కడ చూడండి, ఇక్కడ అతను ఆడిపోయిన అతను చేస్తా వస్తున్నాడు. పోయి ఆ చెట్ల కింద పొదల్లో అక్కడ పెట్టి తిరుకొని ఒక్కొక్క బాటలు పైకి తీసుకొని వచ్చి ఏదైతే కౌస్తుభం ఉండదో అక్కడ భవనం, ఆ భవనం పక్కన అందరికీ కనిపించే విధంగా చేస్తున్నారు. ఈ సాక్షికి సంబంధించినటువంటి ఇతనికి తోడుగా ఈయన ఎవరైతే కోటి ఉన్నాడో ఆ కోటి కూడా. అసలు జరిగినటువంటి వ్యవహారం చూడండి. హిందువుల మనోభావాలపై జగన్ రెడ్డి దాడి, తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి జగన్ రెడ్డి పన్నిన భారీ కుట్ర భగ్నం చేసినటువంటి ఆంధ్ర పోలీసులు. మొన్న ఈ మధ్య గోవిందరాజస్వామి గుడి దగ్గర అయితే అక్కడ తిరుమలలో పోయినసారి మాదిర ఎక్కడ కూడా ఒక చిన్నపాటి ఘటనలు కూడా జరగకపోవడంతో గతంలో వెనకాల నుంచి కేకలేసి అరిసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ తోపురాటకు గురి చేసి దాదాపు 5-6 మంది చావు కారణమైనటువంటి వైసీపీ వాళ్ళు ఈ దఫ ఇటువంటి సంఘటనలు ఏది జరగకపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఉండడంతో పూర్తిగా క్రెడిట్ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వస్తుందని చెప్పి ఆ బాధతో వాళ్ళు ఏం చేశారంటే కింద ఏదైతే గోవిందరాజస్వామి గుడి ఉంటుందో అక్కడ గోపురం పైకి ఒకడిని తాగుబోతూ ఎక్కించారనమాట. నేను స్పష్టంగా వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అక్కడ ఒకవేళ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ కరుడు కట్టిన వేరే మతస్థులు చేసా కూడా ఆ నెపం ఎవరి పైకి పోతుందంటే వైసీపీ వాళ్ళ పైకి పోతుంది.
ఎందుకురా అంటే గతంలో వాళ్ళు చేసినటువంటి పనులది. అందుకు నేను చెప్పొచ్చేది ఏంది, ఆ గుళ్ళు బయట కేవలము వైసీపీ వాళ్ళని పెట్టుకొని ఇటువంటి దారుణాలు ఏది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వైసీపీ వాళ్ళపైన ఉండాలి. అట్టాడిది అయినా అది కూడా తప్పే లేకనే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుంది. సో ఆ రోజు క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పి ఏం చేశారంటే పైకి ఎక్కి ఏది 90 ml కావాలని చెప్పి ఆడ గొడవ చేశారంట గుడి పైకి ఎక్కి. ఎంత దారుణం కొంగ నలగొట్టింటారు అతను ఆ రోజున. సో ఇలాంటి వ్యవహారాలను చేస్తూ వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయా పనులు రోజువారీ కార్యక్రమాలు తన పాటికి జరిగిపోతూ ఉంటే అలా జరగనివ్వకుండా ఎప్పటికప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే తిరుమలకు సంబంధించినటువంటి దేవుడి విగ్రహం ఉండదని చెప్పి శనీశ్వరుడి విగ్రహం తీసుకొని పోయి ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడో ఫేక్ ప్రచారానికి ఊడిగట్టాడు. ఇంకా తిరుమల కేంద్రంగా చేసుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిరంతరం ప్రతిరోజు కూడా దేవుడి పైన చిన్నపాటి భక్తి కూడా లేకపోక దేవుడి పైన రాజకీయం చేయడం అనేది అత్యంత దారుణము. దేవుడి పైన భక్తి ఉండే వాళ్ళు ఎవరైనా ఈ మాదిరి దేవుడిని సెంట్రిక్గా రాజకీయాలు చేస్తారా? రాజకీయాలు నెట్టి పక్కన పెడితే వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ ఒక కూటమి ప్రభుత్వం పైన నెట్టేయడం. మొన్న జరిగినటువంటి సంఘటన చూడండి, 4వ తారీఖున 1వ నెల 2026 వైసీపీ సోషల్ మీడియాలో తిరుమలలో మద్యం బాటిళ్లు దర్శనం అంటూ కొన్ని ఫేక్ పోస్టింగ్స్ వేశారు. దీనిపై టీటీడీ పోలీస్ మరియు విజిలెన్స్ విభాగాలు విచారణ చేశాయి. కేసు దర్యాప్తులో భాగంగా తిరుమల 2 టౌన్ పోలీసులు విచారణ చేసే క్రమంలో సీసీ కెమెరాల పరిశీలనతో సంచలన విషయాలు వెలుగులోకి అయితే వచ్చాయి. అసలు ఎవరైనా సరే ఒక తప్పు చేయాలంటే అంత భయపడతారు. ఒరే పబ్లిక్ తెలిసిపోతారు నాయన, సీసీ కెమెరాలు నాయన, ఇంత పనులు చేయాలంటే ఆశమాసి పని కాదు, దానికి ఒక డేర్ ఉండాలి, దానికి గడిచి ఉండాలని చెప్పి వీళ్ళు సింపుల్గా ఏమున్నదిలే మన కోర్టులో బెయిల్ ఇచ్చేస్తాయి కదా, ఏమవుతుంది చంపేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళలో పడదామని చెప్పి నిరంతరం ఇలాంటి ప్రక్రియలు పాల్పడతానే ఉంటే ఎంత దారుణమైన విషయమో. ఏ రోజైనా కనీసం భూమన కరుణాకర్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయగలిగినాడా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే దేవుడు ఎవరికైనా దేవుడే కదా, ఒకవేళ ఏ మతాలకైనా ఉండొచ్చు, ఆయా విశ్వాసాలు బట్టి ఆయా దేవుళ్ళకి సంబంధించినటువంటి భక్తులను కూడా గౌరవించాలి. అలాంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ క్వశ్చన్లు లేకపోవడం అనేది విడ్డూరము. ఇటువంటి చర్యలు రోజువారీ పాల్పడుతూ ఉంటే ఇంకేమవుతుందంటే ఎలక్షన్ వచ్చేటువంటి ఆఖరి 5 నెలలు 6 నెలలు క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ గుళ్ళకి పోయేది, దీపం పెట్టుకునేది, ఇంకా కావాలని మళ్ళీ అసలే ఆయనే పెద్ద హిందువు అయినట్టు ఆయన షోకేజ్ చేస్తారు, పోర్ట్రేట్ చేస్తారు. ప్రతి హిందూ బంధువు మేలుకునే సమయం ఖచ్చితంగా ఆసనమైంది. ఇలాంటి దారుణాలు ప్రతిసారి జరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ ఇలాంటి చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తుల్ని సమాజం నుంచి ఎలిమినేట్ చేయాలా. ఒకవేళ ఆ సాక్షి విలేకరు ఉన్నాడో ఆ సాక్షి వాళ్లకు ఏ విధంగా బుద్ధన్నం లేకుండా సాక్షిలో ఎట్లా పోస్ట్ చేస్తారు, సాక్షి మీడియాలో ఎట్లా స్ట్రీమ్ చేస్తారు, మినిమం సెన్స్ లేకుండా అసలు ఆ యొక్క కుట్రకు పాల్పడిందే వాళ్ళు కదా. అక్కడ నుంచి జనరల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏదో పోర్ట్రేట్ చేస్తున్నాము, జనాలకు చూపిస్తున్నాం అనుకుంటే ఒక రకం, అలా కాదు. దాని వెనక ఉన్నటువంటి కుట్రకోణం చూడండి. ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారు అక్కడ టీటీడీ చైర్మన్ అయినారో అప్పటి నుంచి కడుపు మంటతో నరకయాతం చూస్తుంది సాక్షికి సంబంధించినటువంటి యాజమాన్యం, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులను ఆసరాగా చేసుకొని ఆ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఉండడం కూడా అంత నిజంగా ఎవరో చేసుకున్నటువంటి పాపం అనుకోవాలి. అటువంటి వ్యక్తుల్ని గతంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించారు కదా, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోనూ తిరుపతిలో ఉన్నటువంటి వ్యక్తులు చేసుకున్నటువంటి ఎక్కడో చిన్నపాటి తప్పు, ఎక్కడో వాళ్ళు చేసినటువంటి పాపం అటువంటి వ్యక్తిని గెలిపించడం, ఆ తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆయన లైఫ్ టైం ఓడిపిస్తూనే ఉండాలా. ఇంకిట దీంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తి చూడండి, నవీన్ కూడా పరారీలో ఉన్నాడు ఈ కుట్రలో పాల్గొని. ఒకవేళ తప్పు చేయకుండా ఉంటే నిరభ్యంతరంగా ధైర్యంగా బయటికి సమాజంలోకి వచ్చి ఎదుర్కోవచ్చు కదా, నేను ఎక్కడ చేశాను అని చెప్పి ఆయన పరారీలో ఉన్నాడు. అసలు వీళ్ళు అసలు వైసీపీ వాళ్ళేనని మీరు ఎట్లా చెప్పగలుగుతారు అంటే నేను చూపిస్తాను. అసలు ఇక్కడ చూడండి, పట్టుబడిన తర్వాత ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కోటి, అదేవిధంగా ఇక్కడ కృష్ణ, ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఎంత అల్లారు ముద్దుగా తినిపిస్తున్నారో. ఇక్కడ వేరే మతానికైతే అంత విలువిస్తారు, వేరే మతంలో ఉన్నప్పుడు హిందువులంటే అంత అసహ్యం ఎందుకు మీకు? అంత అసహ్యం ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం సెంట్రిగా రాజకీయాలు వీళ్ళు చేయడం. ఇక్కడ వచ్చి ఇంకా ఈయన వారసుడు భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు అయినటువంటి ఇంకెక్కడ భూమన అభినయ్ రెడ్డి అంత క్లోజ్ అనమాట. సాక్షిలో పనిచేసేటువంటి విలేకరులు, ఆయా లోకల్లో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి పొలిటీషియన్లు జిగిరి దోస్తులు ఈ రకాలు ఉంటారు. ఎంత మేర చూడ అసలు అతను విలేకరా పొలిటీషియనా మనకు అర్థం కానటువంటి విషయం. వీళ్ళు మళ్ళీ జర్నలిజం లాగా చూస్తారు, ఆ మాదిరి రాస్తారంటే ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి. ఇంకా లైవ్లోనే బయటపడింది కదా వాళ్ళు చేసినటువంటి కుట్రలో. అసలు చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రం ఏ మాదిరైనా ప్రవర్తిస్తున్నారని నేను చెప్పాను కదా. వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఈయనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్, ఇంకా ఇదేమంటారంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంక గతి లేక ఇంక ఈ విధంగా అయినా పని చేసుకొని బతుకుతున్నాడని నేనైతే భావిస్తున్నా. ఈ మోహన కృష్ణ లాంటి వ్యక్తి లేకుండా అంటే ఎవరికో పనిచేసే వాళ్ళకో ఎవరికో చేసి ఆ పని చేయించు,
కానీ ఈయన పరిస్థితి అంత దారుణంగా దిగజారిపోయే ఆడ మద్యం బాటలన్నీ సరఫరా చేసుకుంటా ఖాళీ మద్యం బాటలు ఆడంటే ఆడ పొదల్లో పెడతా ఈ పనులు చేస్తున్నాడు. ఇంకెక్కడ చూడండి, ఇంకా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఈయనమాట అపర భక్తుడు భక్తుడు నెంబర్ 2, భక్తుడు నెంబర్ 1 వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి విలేకరణ పెట్టి అక్కడే ఆ యొక్క మీడియా కవరేజు ఆ వార్తలు కవర్ చేయమని చెప్పి ఇట్లాంటి వ్యక్తిని పెట్టారంటే అసలు దీనిపైన టీటీడీకి సంబంధించి పూర్తిగా కఠినంగా నిర్ణయాలు తీసుకొని సాక్షిని ఇదే సరైన సందర్భం ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పరిధిలో అడుగు పెట్టకుండా పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేస్తే తప్ప భక్తులు మనశ్శాంతిగా ఉండరు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షి మీడియాని ఎలిమినేట్ చేసేయాలి సమాజం నుంచి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.